ఉత్తర తెలంగాణను చూసినప్పుడు మాత్రం ఎట్లా అంటే ఇప్పుడు ఉదాహరణకి మనం ఈ బహుముఖ పోటీ అనుకుంటున్నాం కదా, 3 పార్టీలు పోటీ చేసిన దగ్గర లేకపోతే 4 పార్టీలు పోటీ ఉన్న దగ్గర ఈ ప్రతిపక్ష ఓటు అనేది చీల్తుంది అనేది ఒక అంచనా ఉంది అంటే బీజేపీ టీఆర్ఎస్ మధ్యలో. అది ఉత్తర తెలంగాణలో చాలా చోట్ల కనబడే అవకాశం ఎందుకంటే బీజేపీ ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉన్నది 2 జిల్లాలలో ముఖ్యంగా. ఇప్పుడు ఈవెన్ ఆదిలాబాద్లో కూడా అంచనా వేసుకోవచ్చు. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ ఈ 3 కూడా బలమైన పార్టీగా ఈ 2 పార్టీలు కూడా ఉన్నాయి. ఈవెన్ బీఆర్ఎస్ కూడా మీరు అంటున్నారు కానీ బీఆర్ఎస్ కూడా ఉత్తర తెలంగాణలో హోల్డ్ ఉన్న అవి. కాకపోతే కాంగ్రెస్ ఇన్ని ప్రయత్నాలు అధికారంలో ఉండడం వీటన్నిటి వల్ల ఈ 3 మధ్యలో వచ్చినప్పుడు చాలా తేడా వస్తుంది. ఉత్తర తెలంగాణ ఫలితాలు నిజానికి గీట్రాయి ఒక రకంగా. ఇంతకుముందు చెప్పినప్పుడు రాజకీయ ప్రభావం దీంట్లో చూడాల్సింది ఏంటంటే స్థానిక సంస్థల ఎన్నికలలో ఓటింగ్ పర్సంటేజ్ పార్టీ అనుగుణంగా జరిగినాయి కాబట్టి ఓటింగ్ పర్సంటేజ్ మీద ఆధారపడి చెప్పొచ్చు. ఈ వార్డులు లెక్కలు వచ్చినప్పుడు డెఫినెట్గా కాంగ్రెస్కి అడ్వాంటేజ్ ఉంటుంది, అది లెక్క పెట్టిందే. 2 జిల్లాలు బాగా ప్రధానంగా చూడాలి. ఇవాళ పడ్డాయి అనేది చాలా ముఖ్యమైన రాజకీయ ప్రభావం అనేది. భవిష్యత్తు గురించి అంచనా, 2 ఏళ్ల పాలన అయిపోయింది. ఒక దిక్కు ఒక పెద్ద నేరేటివ్ బిల్డప్ చేసి పెట్టినారు, ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ వేవ్ వచ్చేసింది వ్యతిరేకత అనేది. అదా లేకపోతే వీళ్ళేమో నేనే రాజునే మంత్రి దాకా పోయినారు. ఈ 2 మధ్యలో ఏది వాస్తవం అని ఓటింగ్ శాతం మీద తెలుస్తుంది. అది ముఖ్యంగా మనం చూడాలి. ఇక్కడ రవికాంత్ గారు, ఓటింగ్ శాతం అనేది ఒకవేళ ఒక 30-40% కన్ఫర్మ్ అయిపోతే ఇది కొంత కాంగ్రెస్ పార్టీకి ఒక అలారమా? ఖచ్చితంగా అలారం అని చెప్పలేం కానీ అంటే మీరు చూసి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా వాళ్ళకి ఎంత వచ్చింది? 42%, 40% వచ్చింది. కాంగ్రెస్ చూద్దాం ఒకసారి, ఒక్క నిమిషం ఉంటుంది కరెక్టే. 2023 ఒక్క నిమిషం నెంబర్స్ చెప్తాను, పర్సంటేజ్ వైజ్ చూసుకుందాం. 39.4% కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్కి 37.35%, బీజేపీకి 13.9%, అండ్ వేరే అదర్స్కి మిగతా 8% ప్లస్ వచ్చింది. ఇమీడియట్గా జరిగిన లోక్సభ ఎలక్షన్స్లో 2024 లోక్సభ ఎలక్షన్స్కి వచ్చేసరికి బీజేపీ అనూహ్యంగా అక్కడ అడ్వాంటేజ్ తీసుకుంది. 35.19%కి 13% నుంచి 35.19% పెరిగిపోయింది బీజేపీ. అక్కడ చాలా క్లియర్గా డిఫరెన్స్ మనకు కనిపించింది. 13% నుంచి 35%కి ఒకసారిగా బీజేపీ జంప్ అయింది. బట్ వెరాజ్ అదే స్థాయిలో బీఆర్ఎస్ పడిపోయింది, ఒక స్థానం కూడా గెలుచుకోలేకపోయింది. 37% నుంచి 16% పడిపోయినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. గెలవాల్సిన అవసరం లేకపోయింది. సరే కదా, ఎవరు డైరెక్ట్ వాళ్ళు బిల్ చేసుకోండి. 39-40 కాంగ్రెస్ పార్టీ అడ్వాంటేజ్ తీసుకుంది. అంటే నేషనల్ లెవెల్లో అక్కడ రాహుల్ మోదీ అనే కంపారిజన్ వచ్చేసరికి ఫైట్ బిట్వీన్ రాహుల్ వర్సెస్ మోదీ లాగా ఫీల్ అయ్యి కాంగ్రెస్ అండ్ బీజేపీ అక్కడ అడ్వాంటేజ్ తీసుకున్న విషయం బీఆర్ఎస్ పూర్తిగా ఇక్కడ మార్జినలైజ్ అయిపోయింది, 60% కన్ఫైన్ అయిపోయింది. ఇక్కడ ఈ 40% ఏం చేస్తుంది? లేకపోతే 40% కాదు, రేవంత్ రెడ్డి గారు గెలుచుకున్నటువంటి 39%, 40% అంటే అది లోక్సభ ఎలక్షన్స్కి 39.4% అది రిటైన్ చేసుకోగలుగుతుందా లేదా అనేది ఒక చర్చ. ప్రభాకర్ గారు చెప్పారు, లోకల్ బాడీస్ లో 51 పైన సార్. ఇప్పుడు దీన్ని మాక్సిమం నేను అనుకుంటున్నా నా అంచనా రేవంత్ రెడ్డి గారికి వచ్చిన 39% ఓటీని మీరు రిటైన్ చేసుకోగలుగుతారా? నాకు అంచనా చెప్తే 39 తగ్గిందంటేనే తప్పుడు సంఖ్య. అధికారంలో ఉన్న తర్వాత 39 తగ్గిపోయిందంటే తగ్గాలి కదా. దయాకర్ గారు చెప్పినట్టుగా 42-44 వస్తే నేనే రాజు నేనే మంత్రి. ఓకే, డెఫినెట్ గా రేవంత్ రెడ్డి గారు తెచ్చుకుంది 39% ఓటు 2023. అది పెరగాలి. ఒక్కసారి మన అనాలిసిస్ కంటిన్యూ చేద్దాం.